మంత్రివర్య పట్టించుకోరా? రైతు కమిషన్ చైర్మన్ పట్టించుకున్నా వ్యవసాయ మంత్రికి కనిపించట్లేదా? ఆర్గనైజర్లకు కొమ్ము కాస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలంటున్న రైతులు, కోట్లకు పడగలెత్తిన ఆర్గనైజర్లపైన చర్యలేవి ఉండయి. ఎందుకు ఉండయి? ఆర్గనైజర్ అంటోడు ఎవడు? ఆర్గనైజర్ అంటోడు పొలిటికల్ లీడర్. ఆర్గనైజర్ అంటోడు బీఆర్ఎస్ సంబంధించిన వాడు ఉన్నాడు, కాంగ్రెస్కి సంబంధించిన వాడు ఉన్నాడు. బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఎందుకు మాట్లాడారంటే వాళ్ళు వీళ్ళకి పైసలు ఇస్తారు, లేదంటే అక్కడ కూడా బీజేపీకి సంబంధించిన వాడు ఉంటాడు. అంతా ఒకటే కదా. ఇక్కడ ఎట్లుంటుంది? రైతు, ఆర్గనైజరు, ప్రైవేటు విత్తన కంపెనీ. వాడు ఆ ప్రైవేట్ విత్తన కంపెనీ వాడు ఎన్నో అమెరికాలోనో ఎక్కడో ఉంటాడు, వాడు మల్టీనేషనల్ కంపెనీ. వాడు యాక్చువల్గా డైరెక్ట్ రైతుతో అగ్రిమెంట్ చేసుకొని లోకల్ అధికారుల దగ్గరికి ఆ సమాచారాన్ని ఇచ్చి ఒప్పంద పత్రం రాసుకొని చాలా ప్రొసీజర్ ఉంటుంది దానికి. ఒకటి 2005లో ఇది వచ్చింది, 2005లోనూ అంతకుముందు వచ్చింది. 2016లో ఈ రైతు విత్తన కంపెనీ మధ్య ఉన్న కాంట్రాక్ట్ ఒప్పందాన్ని మారుస్తూ కేసీఆర్ ఒక జీవో తీసుకొచ్చిండు. 2016లో ఈ జీవో తీసుకొచ్చిండు. ఆ జీవో ఏం చెప్తుందంటే, రైతుకి కంపెనీకి మధ్యలో ఒక ఆర్గనైజర్ని పెట్టిండు కేసీఆర్. ఈ ఆర్గనైజరే రైతుల గొంతులను కోస్తున్నది, రైతుల చావులకు కారణమవుతున్నది. ఇప్పుడు ఈ రైతు కాంట్రాక్టర్తో ఒప్పందం చేసుకోవాలి, డైరెక్ట్గా పత్రం రాసుకోవాలి. పత్రం రాసుకున్నట్టుగా అక్కడ ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్కి చెప్పాలి. నష్టం జరిగితే రైతుకి నష్టపరిహారం ఇవ్వాలి, మద్దతు ధర, గిట్టుబాటు ధర కొనుగోలు చేయాలి, పెట్టుబడి పెట్టాలి. ఇవన్నీ చాలా డీటెయిల్డ్గా ఉంటాయి. కానీ తెలివిగా కేసీఆర్ ఏం చేసిందంటే, విత్తన కంపెనీలకి లాభం చేయడానికి రైతుల సావును కోరుతూ మధ్యలో ఒక ఆర్గనైజర్ని తీసుకొచ్చి ఒక ప్రత్యేకమైన జీవో తెచ్చి 2016లో, కాకపోతే మీరు చెక్ చేసుకోండి వీళ్ళు ఎవరైనా విభేదించే వాళ్ళు ఉంటే, 2016లో ఒక జీవో తీసుకొచ్చి మధ్యలో ఒక ఆర్గనైజర్ని పెట్టిండు. వీడు లీడర్ కదా, పొలిటికల్ లీడర్ కదా, తెల్లంగా వేసుకొని తిరిగేటోడు కదా వీడు గ్రామాల్లో. వీడేం చేస్తాడు? వీడు ఎవడై ఉంటాడు? మంత్రికి అనుచరుడో, లోకల్ ఎమ్మెల్యేకి అనుచరుడో ఎవడో కూడా ఉంటాడు. ఇప్పుడు ఈ ఇష్యూలో కూడా అదే జరిగింది. మనం పోయినాం కదా, వెంకటాపురం మండలం, ములుగు జిల్లా, చిరుతపల్లి అనే విలేజ్కి. అక్కడ ఉన్న మొత్తం మండలాలు, గ్రామాల్లో మొత్తం ఒకరిద్దరు ఆర్గనైజర్లే మొత్తం ఈ దందాకు తెరలేపారు. ఈ కంపెనీ రైతుకున్న మధ్యలో ఆర్గనైజర్ వచ్చి చేరి కంపెనీ ఏమైనా ప్రోత్సాహకాలు ఇచ్చినా ఈ ఆర్గనైజర్ అంటోడు రైతుకు అందనివ్వడు. నష్టపరిహారం వచ్చింది, ఈ ఆర్గనైజర్తోనే మాట్లాడుతుంది కంపెనీ, రైతుతో మాట్లాడదు. ఈ ఆర్గనైజర్తో మాట్లాడితే ఆర్గనైజర్ రైతుకి సరైన నష్టపరిహారం ఇవ్వడు. నష్టపోతే చివరికి కంపెనీ ఇచ్చే గింజలు కూడా వాడు ఆ గింజలు కూడా నాణ్యమైన గింజలు ఇవ్వడు, పెట్టుబడి పెట్టాడు. ఈ ఆర్గనైజర్కి మళ్ళీ వాడికి ఒక ఫెర్టిలైజర్ షాప్ ఉంటుంది. ఇక ఇష్టం వచ్చినట్టుగా పంటల మీద ఇది జల్లాలి అది జల్లాలని చెప్పి రైతులని ఆర్థికంగా కుదేలు చేస్తాడు. చివరికి రైతులను అప్పుల్లోకి నెట్టేసి నువ్వు నాకు తప్ప ఇంకొకరికి ఇవ్వడానికి లేదని చెప్పి రకరకాలుగా హింసించి ఆ రైతు చావులకు కారణమవుతున్నారు ఈ ఆర్గనైజర్లంతా. మనం ఎక్కడైతే ఆ చిరుతపల్లి అనే విలేజ్కి వెళ్ళినామో అక్కడ ఉన్న ఆర్గనైజర్లు ఏదో 2-3 పేర్లు వచ్చినాయి కదా, వాళ్ళంతా ఎవరు? ఒక ఆయన మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి అనుచరుడే, సేమ్ కమ్యూనిటీ, సేమ్ క్యాస్ట్. ఇంకొక ఆయన బీఆర్ఎస్ పార్టీ ఆయన. ఇంత దర్జాగా, ఇంత ఓపెన్గా ఈ దందా చేస్తున్న తర్వాత మంత్రికి ఎట్లా వినబడుతుంది? వినబడదు. ఇద్దరు చనిపోతే అక్కడ ములుగు జిల్లాలో ఉన్న మంత్రి సీతక్క కానీ, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కానీ, లోకల్ ఎమ్మెల్యే భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కానీ కనీసం వాడు పోయి రైతులను పరామర్శించిరా? ఇద్దరు రైతులు, వాళ్ళు ఒక రైతు అయితే ఆ పోరాటంలో ఉన్నాడు, ఉండి ఇక మాకేం వచ్చేటట్లేదని చెప్పి పురుగుల మందు దాకా చనిపోయింది. 3 పిల్లలు, 25 ఏళ్ళ మహిళ, భర్త లేని ఇదైపోయింది, 3 పిల్లలు అనాథలైపోయారు. పోనీ మరి వాళ్ళ మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నారు? ఆర్గనైజర్ల మీద ఇక్కడ నుంచి వ్యవసాయ కమిషన్ వెళ్ళింది. ఆయన ఎవరు? కోదన్ రెడ్డి గారు, ఆయన విత్తన కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి గారు, వీళ్ళంతా అక్కడికి పోయి ఇదేం అన్యాయం అని వాళ్ళు ఏదో రకరకాల సిఫార్సులు చేసి వచ్చారు. ఇంతవరకు నష్టపరిహారం దిక్కు లేదు. వాళ్ళని అరెస్ట్ చేయాలి, కేసులు పెట్టి ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేసింది లేదు. వాడిని మా దర్జాగా కోర్టుకు వెళ్ళండి, నాట్ టు అరెస్ట్ ఆర్డర్ తెచ్చుకున్నాడు, మళ్ళీ అదే తెలంగాణ వేసుకొని కార్లలో తిరుగుతున్నారు దొంగలంతా. ఇదే మార్పు అంటే. వాడంతా చేసిండు, యువతలో ఉన్న ఇప్పుడు వచ్చిన వీడంతా చేస్తున్నాడు. ఏం మారింది తెలంగాణలో? మీరు చూడండి, ఈ కాంట్రాక్ట్ వ్యవసాయం అన్నది తెలంగాణలో దాదాపు 25% భూముల్లో జరుగుతున్నది. 25 to 30% ల్యాండ్స్లో ఈ కాంట్రాక్ట్ వ్యవసాయం నడుస్తున్నది.
అది అది మొక్కజొన్న కావచ్చు, వరి కావచ్చు, పత్తి కావచ్చు, ఈ మేల్ ఫీమేల్ పేరుతో జరుగుతున్న ఈ దందా మామూలుగా లేదు. మరి గవర్నమెంట్ ఏం చేస్తున్నది? గవర్నమెంట్ ఏం చేస్తున్నది? ఇగో ఏజెన్సీ ఏరియాలో బహుళ జాతి మొక్కజొన్న విత్తన కంపెనీల ఆర్గనైజర్ల ఆగడాలు అన్నీ ఇన్ని కావు. 70 రోజులుగా పరిహారం కోసం కలెక్టర్ కార్యాలయం, మండల వ్యవసాయ అధికారుల కార్యాలయం చుట్టూ రైతులు చెప్పులు అరిగేలా తిరుగుతూనే ఉన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, విత్తన కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డిలతో పాటు 6 సభ్యుల బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నష్టాలకు గల కారణాలను సైతం తెలుసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి సైతం తీసుకెళ్లారు. అంతా బానే ఉంది. కానీ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు పట్టిన దుస్థితిపై ఏనాడూ తెలుసుకోకపోవడం చర్చనీయాంశం. మోసగించిన ఆర్గనైజర్లు, కంపెనీలపైన చర్యలు సైతం చేపట్టట్లేదు. ఇందుకు కారణం ఉన్నట్టుగా రైతులు ఆరోపిస్తున్నారు. సింజంటా మంత్రికి తెలిసిన వాళ్లదేనా? సింజంటా కంపెనీకి చెందిన గొడవర్తి నరసింహారావు వ్యవసాయ శాఖ మంత్రి సామాజిక వర్గానికి చెందినవారు కావడంతోనే తమకు మేలు చేసేందుకు కృషి చేయట్లేదని రైతులు బాహాటంగా మాట్లాడుకుంటున్నారు. నష్టం జరిగిందని రోడ్డెక్కిన సమయం నుంచి ఆర్గనైజర్లకు మండల స్థాయి వ్యవసాయ అధికారులు, ప్రజాప్రతినిధులు కొమ్ము కాస్తున్నారని, ఈ కారణం చేతనే పరిహారం విషయంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారంటున్నారు. మండల స్థాయి అధికారులు రైతులకు సంబంధించిన పంట క్షేత్రాలు సందర్శించి పగడ్బందీగా జాబితా తయారు చేశారు. ఆర్గనైజర్ల ఆఫర్లతో సదరు జాబితాను తారుమారు చేసి ఎకరాలను కుదించడంతో పాటు అప్పులు సైతం ఎక్కువగా తీసుకున్నట్లు మరో జాబితా తయారు చేసినట్టు రైతులు ఆరోపిస్తున్నారు. ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ తెలంగాణ రైతుల పక్షాన చొరవ చూపినప్పటికీ ఆయనపై ప్రజాప్రతినిధులు ఒత్తిడి తీసుకొస్తున్నారని, దీంతోనే రైతులకు న్యాయం జరగట్లేదని అటు రైతులు, ఇటు ఆదివాసీ నవనిర్మాణ సేన నేతలు విమర్శిస్తున్నారు. కోట్లు సంపాదించిన ఆర్గనైజర్లపైన చర్యలేవి? ఆర్గనైజర్లు రైతులనే పెట్టుబడిగా పెట్టి కోట్లు సంపాదించారు. ప్రజాప్రతినిధులను డబ్బుతో కట్టడి చేస్తూ రైతులను మోసగిస్తే వారికి కేవలం నోటీసులు జారీ చేశారు. సీడ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారే తప్ప నష్టపోయిన తమకు ఏం చేశారంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత 70 రోజులుగా వాజేడు, వెంకటాపురం మండలాల్లో ధర్నాలు చేస్తున్న ములుగు జిల్లా ప్రజాప్రతినిధులు పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడుతున్నారు. స్వయంగా జిల్లా మంత్రి తమ సామాజిక వర్గానికి చెందిన నేత తమను పట్టించుకోకపోతే మరెవరు పట్టించుకుంటారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్గనైజర్లు తమ చాకచక్యంతో అధికారులను బుట్టలో వేసుకొని పారదర్శకంగా చేపట్టాల్సిన నష్టపరిహార జాబితాను మార్చేసి తగిన ఎకరాలతో నివేదిక తయారు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా హైదరాబాద్లోని గాంధీ భవన్ను సైతం ముట్టడించి తమ న్యాయమైన నష్టపరిహారం కోసం పోరాడతామని రైతులు స్పష్టం చేస్తున్నారు. ప్రతి ఒక్కరి రైతులకు అండగా నిలబడాల్సిన బాధ్యత ఉన్నది. మనం కూడా ఆ విలేజ్కి వెళ్ళి వాస్తవ పరిస్థితిని చూపించడం జరిగింది. ఏడున్నవా మరి మంత్రి గారు? నేను కూడా వ్యవసాయం చేస్తా అంటారు కదా మీరు. ఏది మీ వ్యవసాయం? ఇక ఆ ఎమ్మెల్యేనైతే, ఆ భద్రాచలం ఎమ్మెల్యేనైతే అదేమంటారు చూడు, దున్నపోతు మీద వానబడ్డట్టే ఉన్నది ఆయనదైతే. ఇంతవరకు ఒక్క మాట మాట్లాడింది లేదు ఈ ఇష్యూ మీద. ఇక బీఆర్ఎస్ వాడికి వాడికి అర్హతే లేదు కదా, అలా వాడు కూడా ఉన్నాడు ఇంకొక ఆర్గనైజర్. వాళ్ళే మాట్లాడతారు. ఇక బీజేపీ వాళ్ళు అంటే వాళ్ళ పార్టీ వ్యవహారం వాళ్ళు తనుకోవడం వాళ్ళకే సరిపోయి. ఇక వాళ్ళు ఈడి దాకా వస్తారు, ములుగు దాకా పోతారు వాళ్ళు.